హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం జాతీయ కాంగ్రెస్ గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతంలో రాజకీయ చైతన్యంతో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే అఖిల భారత ప్రాతిపదికగా ఏర్పడిన సంఘ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విలియం వెడ్ బర్న్, చార్లెస్ బ్రాండ్ల, జార్జియుల్లా సహాయంతో ఏవోహ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను డిసెంబర్ 28 బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్లో స్థాపించడం జరిగింది. సంస్కృత కళాశాలలో స్థాపించాడు. ఈ సంస్థ పేరు అయిన ఇండియన్ యూనియన్ను ఏవోహ్యూమ్ ప్రతిపాదించాడు. కానీ మొదటి సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును దాదాబాయి నౌరోజీ గారు సూచించారు. ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఏవోహ్యూమ్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, దిన్షా చావా, డబ్ల్యూసి బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ. 1988లో లండన్లో ఏర్పడ్డ ఐఎన్సి బ్రిటిష్ కమిటీ 1889లో ఇండియన్ అనే వారపత్రికను ప్రారంభించి భారతీయుల బాధలను బ్రిటిష్ ప్రజలకు వారి శాసనసభలకు తెలియజేయాలని పూనుకున్నారు. అయితే రక్షక కవాట సిద్ధాంతం 1857 తిరుగుబాటు తర్వాత భారత్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు జరగకుండా జాగ్రత్త పడడానికి భారతీయుల కోసం ఒక సంస్థాపరమైన వేదికను అందించడం కోసం ఈ సిద్ధాంతం ఉద్దేశించడమైనది. ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ మితవాదులపై లాలా లజపత్ రాయ్ 1916లో యంగ్ ఇండియా పుస్తకంలో విరుచుకుపడ్డారు. ఆర్పి దత్తా తన ఇండియా టుడే ద్వారా లాలా లజపత్ రాయ్ చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్ను విమర్శించాడు. సిఎఫ్ ఆండ్రూస్, గిరిజా ముఖర్జీ తమ గ్రంథాలైన రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇండియాలో ఈ సిద్ధాంతాన్ని ఆమోదించారు. మొదటి సమావేశం. ఈ సమావేశాన్ని 1885 డిసెంబర్ 25న పూణేలో జరపాలని నిర్ణయించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా బొంబాయికి మార్చారు. ఈ విధంగా 1885 డిసెంబర్ 28న తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 72 మంది సభ్యులతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా 5వ సమావేశం 1889 ముంబైలో జరగడం జరిగింది. మొదటి నుంచి చివరి వరకు సమావేశాలు అనేటివి ఇక్కడ ఇచ్చారు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు ఎవరు? మరి 1888 అలహాబాద్, జార్జియుల్ 1889 బొంబాయి విలియం వెడ్ బర్న్. ఈ విధంగా 1885 తొలి హిందువు డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా దాదాబాయి నౌరోజీ, తొలి పార్షి, తొలి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో